ముదిరాజ్ అనే వ్యక్తికి ఒక బీసీకి ఆ రోజున ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టికెట్ ఇచ్చిండు చిరంజీవి గారు. నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, పీఆర్పీ ఓట్ అని కూడా. ఎందుకంటే మనం మాట్లాడదాం 2014లో ఇక్కడ టీడీపీ గెలిచింది, గుర్తుపెట్టుకోండి. మాగంటి గోపీనాథ్ గారికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరిగే లేదని మనం చెప్పొచ్చు. ఆయనకున్న దాన్ని బట్టి ఓట్ల శాతం బలంగా పెంచుకుంటూ పోయింది, ఆయన తగ్గించలేదు. ఎక్కడైనా సరే ఎమ్మెల్యే ఒక్కసారి రెండోసారి గెలిస్తే తగ్గుతాయి, కానీ ఇక్కడ గోపీనాథ్ గారి ఓట్ల శాతం అయితే పెరిగింది. 2009 ఎలక్షన్స్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. అసలు కాంగ్రెస్ గెలవలేదు జూబ్లీహిల్స్ అనే వాళ్ళకి ఒకసారి 2009 ఎలక్షన్స్ చూడండి. హలో నమస్తే, దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి తెలంగాణ జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికనైతే రాబోతుంది. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూటమి పోటీ చేస్తే ప్రభావం ఉంటుందా అంటే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే తెలంగాణలో కూడా ముఖ్యంగా జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గంలో కూటమి ప్రభావం ఉంటుందా? అసలు టీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ ఏమైనా పుంజుకుందా హైదరాబాద్ లోకల్ పరిధిలో? పీఆర్పీ నుండి నేను జనసేన వరకు గత 3 ఎన్నికలలో ఏ పార్టీ బలం ఎట్టుంది? ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? గతంలో కానీ ఇప్పుడు కానీ ఏ పార్టీకి ఎంత బలం ఉంది? అసలు కూటమి ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది ఒకవేళ పోటీ చేస్తే అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి. వీడియో పూర్తి చూసిన తర్వాత మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీ కామెంట్ అనేది చాలా చాలా విలువైనది. చలో టాపిక్లోకి వెళ్దాము. ఈరోజు టాపిక్ వచ్చేసి మాగంటి గోపీనాథ్ గారు కొద్ది రోజుల క్రితమే చనిపోవడం జరిగింది. మన అందరికీ తెలుసు. నిజంగా వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాము. అదేవిధంగా గత 3 పర్యాయాలు ఆయన సేవలు అందించడం జరిగింది జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి. మొదటగా ఆయన టీడీపీ నుంచి గెలిచిండు, తర్వాత 2 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఆయన యొక్క ఉనికిని అదేవిధంగా ఆయన యొక్క పేరును నిలుపుకున్నాడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ గల్లీకి వెళ్ళినా మాగంటి గోపీనాథ్ గారి పేరు అనేది నిజంగా ఒక బలంగా వినబడుతుంది. కాబట్టి అసలు గతంలో పీఆర్పీ టైం నుంచి 2009 నుంచి నేటి వరకు అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత ఎన్నికలలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, అసలు ఎంత బలం ఉందనేది ఒకసారి చూసుకుంటే మనం ముఖ్యంగా లాస్ట్ ఎన్నికలలో మనం 2023 ఎన్నికల వరకు వస్తే 2023 ఎన్నికలలో మాగంటి గోపీనాథ్ గారికి దాదాపుగా 43.94% ఓట్లు వచ్చినాయి. అంటే దాదాపు 80,549 ఓట్లను ఆయన సాధించడం జరిగింది. ఇదే నియోజకవర్గంలో గత ఎన్నికలలో 64,212 ఓట్లను కాంగ్రెస్ పార్టీ సాధించింది. బీజేపీ వచ్చేసి 25,866 ఓట్లను ఇక్కడ బీజేపీ సాధించింది. 3వ ప్లేస్లో ఉంది ఇక్కడ బీజేపీ. ఇక్కడ ఎంఐఎం పార్టీ కూడా దాదాపు 7,848 ఓట్లని గత 2023 ఎన్నికలలో సాధించడం జరిగింది. మనందరికీ తెలుసు 2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరేస్తే హైదరాబాద్కి వచ్చేసరికి వెనకబడిపోయింది, 2వ ప్లేస్లో నిలిచింది. బీజేపీ అయితే ఏకంగా 3వ ప్లేస్లో ఉంది. మనం ఇవన్నీ కాకుండా 2009 ఎలక్షన్స్కి వెళ్తే మొదటగా 2009 ఎలక్షన్స్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. అసలు కాంగ్రెస్ గెలవలేదు జూబ్లీహిల్స్ అనే వాళ్ళకి ఒకసారి 2009 ఎలక్షన్ పి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇక్కడ దాదాపు 54,519 ఓట్లతోటి 39.84% ఓట్లను సాధించి ఆయన ఇక్కడ గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు. అదే టైంలో ఇక్కడ మహమ్మద్ సలీం అనే వ్యక్తి టీడీపీ నుంచి పోటీ చేసిండు. 32,778 ఓట్లని 2009లో టీడీపీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సాధిస్తే ఏకంగా పీఆర్పీ వచ్చేసి కొత్తగా పార్టీ పెట్టిన కొద్ది రోజులలో ఎన్నికల పైన చిరంజీవి పార్టీకి సంబంధించి దాదాపు 19,433 ఓట్లని ఆ రోజున రాములు ముదిరాజ్ అనే వ్యక్తికి ఒక బీసీకి ఆ రోజున ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టికెట్ ఇచ్చిండు చిరంజీవి గారు. నిజంగా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఆయన కొత్తగా పార్టీ పెట్టి జూబ్లీహిల్స్ లాంటి ఒక నియోజకవర్గంలో బీసీకి టికెట్ ఇచ్చి దాదాపు 14.20% ఓట్లను సాధించిండు. 19,433 ఓట్లని ఆ రోజున పీఆర్పీ సాధించింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, పీఆర్పీ ఓట్ అని కూడా, ఎందుకంటే మనం మాట్లాడదాం. తర్వాత 2014 ఎన్నికలలో ఇక్కడ టీడీపీ గెలిచింది. టీడీపీ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ గారే దాదాపు 50,898 ఓట్లను సాధించిండు. దాదాపు 30.78%. 2014 తెలంగాణ ఏర్పడినప్పుడు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది. అదేవిధంగా ఇక్కడ టీఆర్ఎస్కి వచ్చేసి పీఆర్పీ తరఫున పోటీ చేసినటువంటి రాములు ముదిరాజ్కి టికెట్ ఇచ్చారు. ఆయన
18,436 ఓట్లు తెచ్చుకున్నాడు. అంటే పీఆర్పీ తరపున ఇంకా 1000 ఓట్లు ఎక్కువనే తెచ్చుకుండు. 19,000 ఓట్లు తెచ్చుకుంటే బీఆర్ఎస్ తరపున ఇక టీఆర్ఎస్ అప్పుడు 18,436 ఓట్లని ఆ రోజున ఈ యొక్క రాములు ముదిరాజు గారు సాధించడం జరిగింది. కాంగ్రెస్ ఆ రోజు వచ్చేసి 3వ ప్లేస్లో ఉంది. విష్ణువర్ధన్ రెడ్డి గారు 33,000 ఓట్లు సాధిస్తే ఎంఐఎం పార్టీ ఇక్కడ నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చింది. 40,000 ఓట్లు 41,000 ఓట్లను ఆయన సాధించి సెకండ్ ప్లేస్లో నిలబడ్డాడు. 2014లో ఇక టీడీపీ గెలిచింది, గుర్తుపెట్టుకోండి. 2009లో కాంగ్రెస్ గెలిస్తే 2014 టీడీపీ గెలిచింది. 2018కి వచ్చేసరికి టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇది టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ గారు టీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు. ఆయన 60,979 ఓట్లు, అంటే దాదాపు 44.30% ఓట్లు ఆయన సాధించిండు. విష్ణువర్ధన్ రెడ్డి గారు మళ్ళీ పోటీ చేసిండు అదే టైంలో, ఇది 2018 కాంగ్రెస్ నుంచి. ఆయన కూడా దాదాపు 52,975 ఓట్లను ఆయన సాధించిండు. ఇండిపెండెంట్గా ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి గతంలో ఆయన నవీన్ యాదవ్ ఇక్కడ నుంచి 18,817 ఓట్లను సాధించడం జరిగింది. ఈ 3 పార్టీల మధ్యనే ఇక్కడ పోటీ జరిగింది 2018. ఇక 2023కి వచ్చేసరికి మాగంటి గోపీనాథ్ గారు 80,549, అంటే ప్రతిసారి మాగంటి గోపీనాథ్ గారు పోటీ చేసిన ప్రతిసారి తన ఆధిక్యం ఓట్ల శాతంలో అయితే పెరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే ఆయన ఓట్ల శాతము ఒకసారి 50,000 పైన వస్తే టీడీపీలో ఉన్నప్పుడు గెలిచినప్పుడు టీఆర్ఎస్కి వచ్చినాక 68,000, దాదాపు 70,000 ఓట్లు వచ్చినాయి. తర్వాత వచ్చేసి 2023లో ఏకంగా 80,549 ఓట్లను సాధించాడు. అంటే మాగంటి గోపీనాథ్ గారు 3 టర్మ్స్ ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆయన బలం పెరిగింది. అంటే ఒక బలమైన లీడర్గా మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసిన డౌటే లేదు. ఎందుకంటే ప్రజల తరపున ఆయనకు వచ్చిన ఓట్ల శాతము, ఆయనకు వచ్చిన ఓట్లే కులమానంగా, రాజకీయాల్లో గెలిచిన వ్యక్తి ఓట్ల కులమానంగా చూస్తారు. కాబట్టి మాగంటి గోపీనాథ్ గారికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరిగే లేదని మనం చెప్పొచ్చు. కాంగ్రెస్ తరపున విష్ణువర్ధన్ రెడ్డి గారికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఒకసారి గెలిచిండు, దాదాపు 50,000 ఓట్లనే సాధించిండు ప్రతిసారి. కాబట్టి కాంగ్రెస్ను కూడా ఇక తక్కువ అంచనా వేయలేము. ఒకవేళ కూటమి పోటీ చేస్తే బీజేపీకి 2023లో దాదాపు 25,000 ఓట్లు వచ్చినాయి. గతంలో చూసుకుంటే టీడీపీ తరపున ఇక్కడ మాగంటి గోపీనాథ్ గెలిచారు, అప్పుడు కూడా 50,000 ఓట్ల పైన ఉన్నాయి. అంటే పీఆర్పీ తరపున కూడా గతంలో 19,000 ఓట్లు వచ్చినాయి ఇక్కడ మన రాములు ముదిరాజుకి. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా కూటమి పోటీ చేస్తే మాత్రం లెక్కలు తారుమారైతాయి. ఆ రోజు ఉన్న పరిస్థితి వేరు, ఈ రోజు ఉన్న పరిస్థితి వేరు. అంటే ఆ రేంజ్లో ఓట్లు వస్తాయంటే చెప్పలేము. కాకపోతే ఒకవేళ నిజంగానే అక్కడ జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, లేదంటే కూటమిగా ఇక్కడ ఆ రోజు పీఆర్పీ కానీ ఇక్కడ జనసేన మొన్న కూకట్పల్లి ఎన్నికల్లో మనందరికీ తెలుసు దాదాపు 40,000 ఓట్ల దాకా ఇక్కడ కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ సాధించింది. గతంలో నందమూరి సుభాష్ని గారు కూడా కూకట్పల్లి నియోజకవర్గం పోటీ అయితే 70,000 ఓట్లు సాధించారు. అంటే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల జూబ్లీహిల్స్ పక్కనే ఉంటుంది కాబట్టి కూకట్పల్లి నియోజకవర్గం ఆ ప్రభావం చూసినా గతంలో ఇక్కడ టీడీపీ కానీ పీఆర్పీ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళ ఓట్ల శాతం వస్తే ఈసారి టఫ్ ఫైట్ వస్తుంది. ఒకవేళ ఖచ్చితంగా కూటమి పోటీ చేస్తే ఓట్లు అనేవి చీలిపోతాయి. గెలుస్తారా లేదా అని మనం చెప్పలేం, కానీ కూటమి పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయి. బీఆర్ఎస్ అనేది మరి మాగంటి గోపీనాథ్ గారు పోటీ చేసినప్పుడు ఆయనకున్న చరిష్మా లాంటిది, ఒక బలమైన లీడర్ కాబట్టి ఆయనకున్న ఖ్యాతి, ఆయనకున్న పేరు, ఆయనకున్న దాన్ని బట్టి ఓట్ల శాతం బలంగా పెంచుకుంటూ పోయింది, ఆయన తగ్గించలేదు. ఎక్కడైనా సరే ఎమ్మెల్యే ఒక్కసారి రెండోసారి గెలిస్తే తగ్గుతాయి, కానీ ఇక్కడ గోపీనాథ్ గారి ఓట్ల శాతం అయితే పెరిగింది. కాబట్టి గతంలో పీఆర్పీ కానీ టీడీపీ గెలిచింది, కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి ఖచ్చితంగా ఇదైతే ఒక బలమైన పోటీ ఉన్న నియోజకవర్గం జూబ్లీహిల్స్. మాగంటి గోపీనాథ్ గారు లేరు కాబట్టి ఆయన స్థానంలో పోటీ చేసే వ్యక్తి కొత్త వ్యక్తి అవుతాడు. కాబట్టి ఒకవేళ కుటుంబ సభ్యుల తరపున ఎవరైనా నిలిపితే సానుభూతి వర్కౌట్ అవ్వచ్చు. ఒకవేళ కుటుంబ సభ్యుల్ని నిలపకపోతే మాత్రం ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేది ఒక బలమైన పోటీ అన్ని పార్టీల మధ్య జరగబోతుంది. మరి కూటమి నిజంగా ఇక్కడ పోటీ చేస్తే మాత్రం ప్రభావం ఉంటుంది, కానీ ఎంత ప్రభావం ఉంటుందో మనం చెప్పలేము. ఒకవేళ మాగంటి గోపీనాథ్ గారికి సంబంధించిన వ్యక్తులే వాళ్ళ కుటుంబ సభ్యులు పోటీ చేస్తే తిరిగే ఉండదు. కాంగ్రెస్ కూడా మరి ఎన్నికల్లో ఆల్రెడీ అధికారంలో ఉంది కాబట్టి ప్రజలు కాంగ్రెస్కి ఇస్తే ఏమైనా అభివృద్ధి జరుగుతుందని కోరుకోవచ్చు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద ఉందని బీఆర్ఎస్ చెప్తుంది కాబట్టి ఆ వ్యతిరేకత క్యాచ్ చేసుకొని మరి బీఆర్ఎస్ పార్టీయే గెలవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటనేది ఖచ్చితంగా పోటీ అనేది ట్రయాంగిల్ పోటీ జరుగుతుంది. కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఒకవేళ కూటమి పోటీ చేసినా లేకపోతే బీజేపీ పోటీ చేసినా ఈసారి ట్రయాంగిల్ పోటీ అయితే పక్కాగా జరుగుతుంది. గతంలో ఇప్పటి చూసుకుంటే ఈ హైదరాబాద్ పరంగా మాత్రం కూటమి ప్రభావం ఉంటుంది, కానీ మిగతా జిల్లాల్లో కూటమి ప్రభావం ఈ రేంజ్లో ఉంటుందని అయితే ఆశిస్తున్నాను. కానీ చూద్దాం ఏం జరుగుతుంది. కూటమి నిజంగా పోటీ చేస్తే మాత్రం ముక్కోనపు పోటీ తథ్యం. వీడియో మీకు నచ్చితే 10 మంది తెలియజేయండి. జై హింద్.